హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది కోనసీమ ముఖద్వారం రావులపాలెం మార్కెట్ సెంటర్. ఈ మార్కెట్ సెంటర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఈ ముఖద్వారం ద్వారా మనం అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం విశేషాలు చూస్తారు. ఇదంతా వెళ్ళే ద్వారి. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ కొత్తపేట రోడ్, ముక్తేశ్వరం, అయినవెల్లి విలేజ్, అయినవెల్లి మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. ఎత్తైన ప్రాంతం. ఈ వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. ఇదంతా దక్షిణ ముఖ ద్వారము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఎంట్రన్స్ ద్వారా. శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం అయినవెల్లి కాకినాడ నుండి 72 కిలోమీటర్లు, యానాం, అమలాపురం మరియు ముక్తేశ్వరం మీదుగా, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు, రావులపాలెం, కొత్తపేట మరియు వానపల్లి మీదుగా, మరియు అమలాపురం, ముక్తేశ్వరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది యొక్క పచ్చని పొలాల మధ్య కోనసీమ ప్రాంతం వాస్తు శాస్త్రంలో వివరించిన పవిత్రతను మరియు పవిత్ర అనుభూతిని గుర్తు చేస్తుంది. కోనసీమలోని అయినవెల్లిలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఉంది. దక్ష యజ్ఞం నిర్వహించే ముందు దక్ష ప్రజాపతి విజయవంతంగా పూర్తి కావడానికి యజ్ఞం ఈ ప్రదేశంలో వినాయకుని పూజ చేయాలని భావించారు. ఇది ఇక్కడ క్షేత్ర పురాణంలో కూడా రాయబడి ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. 2 గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇదే కాంపౌండ్లో శ్రీదేవి, భూదేవి, శ్రీ కేశవస్వామితో కొలువై ఉన్నారు. పక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. పక్కనే శ్రీ గాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ఉన్నారు. ప్రతి నెల చవితి, దశమి, ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసం, సంక్రాంతి నాడు, ప్రభ పండుగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. శైవాగమనం ప్రకారం ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా తీర్చే సిద్ధి వినాయకుడిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలి వస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉంచిన గణపతి గుడి వద్ద భక్తులు పూజలు చేస్తారు. ఇదంతా గుడి లోపల ప్రాంగణం. స్వామివారి గుడి ముందు ఉన్న మండపం ప్రాంగణం. ఇదంతా విఘ్నేశ్వర స్వామివారి మండపం ముందు భాగం. చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వపు దేవతలు స్థాపించారని ప్రజల విశ్వాసం. పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కూడా చేపట్టారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. గర్భగుడిలో స్వామివారు, అట్లానే గర్భగుడిలో విశ్వేశ్వర స్వామివారు, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు. నేను దర్శనం అయ్యాక, గర్భగుడిలో దర్శనం అయిపోయాక తీసిన వీడియో షూట్ ఇది. అప్పటికి క్లోజ్ చేసేసారు టెంపుల్. శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారి టెంపుల్ ఇది. ఈ ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామి వారితో పాటు మొత్తం 5 దేవతామూర్తుల గుడుల్ని దర్శించుకోవచ్చు మనం. ఇక్కడ వినాయక చవితి సెప్టెంబర్లో, కార్తీక మాసం నవంబర్లో, ప్రభ పండుగ మరియు శివరాత్రి ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. ఇది కాలభైరవ స్వామివారి దేవాలయం. ఇదంతా గుడి లోపల ప్రాంగణం. గుడి చుట్టూ లోపల వ్యూ అంతా షూట్ చేశాను. ఇది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి.
స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.